ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నారు. కాస్మోస్ అంటే అనంత అంతరిక్ష విజ్ఞానం, అందులో మన భూమి ఒక భాగం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, శ్రీచక్రం ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో వీటన్నిటి ఎందు ఎవడున్నాడో వాడు శివుడు. అది శివుడిని ఎలా ధ్యానించాలంటే చెప్తున్నారు ఇక్కడ, ఆపాతాళ నభస్థలాంత అంటే మన కంటికి కనబడని క్రింది లోకాలు మొదలుకొని మన కంటికి గోచరించిన పైలోకాల వరకు వ్యాపించిపోయినటువంటి జ్యోతిస్ఫాటిక లింగం, జ్యోతిర్లింగం, స్ఫటికలింగం ఏదైతే ఉన్నదో దాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నారు ఇక్కడ. అంటే ఎదురుగా నువ్వు పార్థివలింగం పెట్టుకో, ఇంత లింగం పెట్టుకో, అంత లింగం పెట్టుకో, ధ్యానిస్తున్నది ఎంత లింగం? నీ కొలత కందని లింగం. కనబడిన కింది లోకాల నుంచి కనబడిన పైలోకాల వరకు అంతటా వ్యాపించిపోయాడు. ఎలా వ్యాపించిపోయాడు? జ్యోతిగా, స్ఫటికముగా అన్నారు ఇక్కడ. అంటే స్ఫటికం అంటే కృష్ణ